మీ భర్త గారి విషయంలో కేసీఆర్ గారు అన్యాయం చేశారని విన్నాను. అసలు జరిగిన అన్యాయం ఏంటి? పట్టుదలతోటి టికెట్ తెచ్చుకొని ఒక ఎమ్మెల్యేను కాలేకపోయినా నిరూపించుకోలేకపోయినప్పుడు కేసీఆర్ గారి వల్ల ఇక్కడ మీకు అన్యాయం జరిగింది. కేసీఆర్ గారికి తెలియాలి. సో ఏదైతే సీఎం పగ్గాలు ఉన్నాయో, సో ఆ కుర్చీలో మీ అన్నగారైన కేటీఆర్ గారిని కూర్చోబెట్టబోతున్నారు. కొడుకుని ఇమీడియట్గా తొందరగా సీఎం చేయాలా, ఆయన భార్య సైడ్ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది. నేను పుట్టించుకున్న పార్టీ నా బిడ్డ కొడుకే ఉండాలా, ఎందుకంటే కేటీఆర్ కవిత లేనప్పుడు హరీష్ ఎంతో వర్క్ చేసిండు పార్టీకి. మరి అట్లాంటి హరీష్ను ఈరోజు ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ కలిసారా? ప్రజెంట్ అంటే మీ భర్త పొజిషన్ ఏంటి? కేసీఆర్ గారు పార్టీ పెట్టాక సొంత కాళ్ళు గడిగిన మామ, కేటీఆర్ గారికి రాకే కట్టలేదు. కట్టలేదండి. కనీసం 2 సీట్లను వస్తాయంటారు సార్ ఎంపీ సీట్లు కాంగ్రెస్కి. ఒక అసమర్థమైన పిసిసి నాయకత్వం ఉంది కాబట్టి డబ్బులు ఇస్తా అంటే ఇంకా పార్టీని వదిలేసి వెళ్ళిపోతారా ఏంటి కాంగ్రెస్ నేతలు? సో ఇక్కడ అమ్ముడు పోతున్నారన్న విషయం. అమ్ముడు పోతున్నారు అనద్దు. వాళ్ళు ఏమైనా పశువులు అంటే అమ్ముడు పోవడానికి? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమకారుల అంటే ప్రాణత్యాగాల కారణం, లేదంటే కేసీఆర్ గారు చేసిన ఉద్యమమా? అసలు ఏంటి? సోనియా గారు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా ఏంటి? మా సీనియారిటీ ఎక్కడ పోతుందో, మమ్మల్ని బీట్ చేస్తుందేమో అని ఒక రకమైన భయం. రేగులపాటి రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు రాజీనామా చేశారు? అసలు ఏం జరిగింది? కొందరు వ్యక్తులతోటి లాబీ ఏర్పడి బలమైన నాయకురాలను మిమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పేసి వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి? ఒక వర్గాన్ని కావాలని టార్గెట్ చేస్తుండ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీకు ఇప్పటివరకు ఎమ్మెల్యే సీటు కానివ్వండి, ఎంపీ సీటు కానివ్వండి ఇవ్వకపోవటానికి అంటే మీరు దానికి అర్హులు కారు అన, మీకు కెపాసిటీ లేదన్న, అసలు ఏంటి? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఏందో రేపటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది కనిపిస్తుందా, లేకుంటే భూస్థాపితమైన ఏంటి? ఊడ్చుకోబెట్టుకోబోతుంది పార్టీ. అలాంటప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయలేదు? మళ్ళీ ఇంకా ఏ జెండా కూడా కరీంనగర్లో పాతడానికి అవకాశం లేకుండా మరి ప్రజెంట్ కేసీఆర్ గారు అపాయింట్మెంట్ దొరికిందా ఏంటి? రిజైన్ చేసి ఆ రిజైన్ లెటరు ఫ్యాక్స్లో మెయిల్లో ఏఐసిసికి పోయే లోపే మిమ్మల్ని ఆహ్వానించలేదా టీఆర్ఎస్ పార్టీకి? మీరు ఉండండి, మీరు ఇంటి ఆడపడుచు, పార్టీ ఫౌండరు. మరి టీఆర్ఎస్ కండవ ఎప్పుడు కప్పుకోబోతుంది? కేటీఆర్ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళు వాళ్ళ కూతురు కవిత గారికి 100% ఇంపార్టెన్స్ ఇస్తే కనీసం నాకు దాంట్లో 25% కూడా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక కూతురిగా. కవిత కంటే ఎక్కువ అటాచ్మెంట్. ఇంతకుముందు అంటే మీ భర్త గారి విషయంలో కేసీఆర్ గారు అన్యాయం చేశారని విన్నాను. అసలు నువ్వు ఒక్కనివే లీడర్గా ఉన్న ఫ్యామిలీ ఈరోజు ఇట్లా విడిపోకపోతుండే. ఒకవేళ బై ఛాన్స్ మీకు అవకాశం ఇస్తే వెళ్తారా ఏంటి? నాగబాబు గారు వచ్చిండ్రు, చిరంజీవి గారు తమ్ముడు నా ఇంటికి వచ్చి, చెల్లమ్మ రండి మా పార్టీకి వచ్చేసేయండి, మీరు ఎక్కడ అడిగితే అక్కడ టికెట్ ఇస్తాం అన్నారు. పార్టీ ఫౌండరు మీ హస్బెండే మొదట్లో, సో ఎందుకు పక్కన పెట్టేశారు మరి?
అక్కడ కేటీఆర్కు అకామిడేట్ చేసి ఇక్కడ నా హస్బెండ్ కట్ చేసి కేసీఆర్ గారే స్వయంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కోవట్టుగా మిమ్మల్ని పంపించారని చెప్పేసి నేను కేవలం కావల కుక్కలాగా ఉంటా, తెలంగాణ రావాలా, తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటా. ఏపీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరంటారు? జగన్, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా? రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ సీఎం అవ్వాలా అని మేము చాలామంది కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? ఏడాదికి ఒక స్టాండ్ మార్చితే ప్రజలు ఎట్లా విశ్వసించాలా? ఈ తెలంగాణకు వచ్చి జై కేసీఆర్ అంటావు, మళ్ళీ ఆంధ్రాకి వచ్చి నై కేసీఆర్ అంటావు. బాబాయ్తో మాత్రం కలవరండి. ఆయన వచ్చి నాతోటి కలవాలి. అంటే ఇక్కడ మీరు కేసీఆర్ గారిని నా పార్టీలో జాయిన్ అవ్వని డైరెక్ట్గా చెప్తున్నారా, ఇండైరెక్ట్గా చెప్తున్నారా? జరిగిన అన్యాయం ఏంటి? రమ్యారావు ఫస్ట్ అన్యాయం, తర్వాత హరీష్ రావుకి అన్యాయం, పుత్రవాత్సల్యంతో కేసీఆర్ గారు ఇది చేస్తున్నారా